ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అన్నయ్యని విడిపించడం మన వల్ల కాదా? మన వల్ల కాదని నేను చెప్పలేను చిన్నయ్య గారు. పెద్దయ్య గారిని ఏదో ఒకటి చేసి విడిపించాలి. మా ప్రయత్నాలన్నీ మేం చేశాం బాబాయ్. ఇంకా నాన్నని విడిపించాలంటే ఆ దేవుడే ఒక దారి చూపించాలి. నిన్నటి వరకు సీఎం కుర్చీలో రాజులా కూర్చున్న నాన్నని అలా పోలీస్ స్టేషన్లో ముద్దాయిలా ఉండడం చూడలేకపోతున్నాను బాబాయ్. నిన్నటి వరకు తీర్పులిచ్చే నాన్నకే ఈరోజు జడ్జి గారు తీర్పిస్తుంటే చూడలేకపోయాను బాబాయ్. తన దగ్గర పర్సనల్ సెక్రటరీగా పనిచేస్తున్న మల్లెల మాధవి అనే అమ్మాయిని బలవంతం చేయబోయాడు. మాధవిని పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని అభియోగించబడింది. తనని శారీరకంగా వాడుకున్న ఈ సూర్యప్రతాపే పెళ్లి చేసుకోవాలి. స్టేషన్లో మీరన్న మాటలు చూస్తుంటే రాధికను మీరే చంపించారని అందరూ అనుకుంటున్నారు. దీని మీద మీ స్పందన ఏంటి సార్? అమ్మ కూడా చాలా ప్రయత్నిస్తుంది, కానీ కోర్టుకి ఆధారాలు తప్ప అధికార యంత్రాంగం చెప్పినా ప్రయోజనం లేదని బాధపడుతోంది. నా సూర్య ఏం పాపం చేశాడు స్వామి? సూర్య నా విషయంలో చేసిన తప్పుకి ఈ శిక్ష వేశారా స్వామి? వద్దు స్వామి. నా సూర్య నాకు దూరంగా ఉన్నా తట్టుకుంటాను, కానీ ఇలాంటి నిందని మోస్తూ బాధని భరిస్తూ ఉంటే తట్టుకోలేకపోతున్నాను స్వామి. ఎలా అయినా సూర్యుని బయటికి తీసుకురా స్వామి, బయటికి తీసుకునిరా. మనల్ని దేవుడే కాపాడాలి మ్యామ్. అదే మావయ్య అనబోయి మనల్ని అన్నాడు అంతే. అంతే మమ్మీ. దేవుడున్నాడనేది నిజమైతే నిజాన్నే గెలిపిస్తాడు, న్యాయాన్నే నిలబెడతాడు. రేపు కోర్టులోనే నాన్న నిజాయితీ బయటపడి నాన్న కూడా బయటికొస్తారు. రాజు, వచ్చేలా మనమే చెయ్యాలి. అవునమ్మాయి గారు. మావయ్య బయటికి రావడమే కాదు, మావయ్య ఈ పరిస్థితికి రావడానికి కారణమైన వాళ్ళు కూడా జైలుకు పోవాలి. పోతారు, ఖచ్చితంగా పోతారు. అది రేపు కోర్టులో తేలుతుంది. ప్రొసీడ్. యువరానర్, సూర్యప్రతాప్ గారికి గడువు ఇవ్వకుండా శిక్షించమని కోర్టు వారిని కోరాను. అయినా మీరు సూర్యప్రతాప్ గారు మంచోడని, గ్రాఫు అని అందరిలాగే మీరు కూడా సూర్యప్రతాప్ గారు మంచోడని నమ్మి గడువు ఇచ్చారు. కానీ సూర్యప్రతాప్ గారు ఏం చేశారు? నా క్లయింట్ని అతి కిరాతకంగా, కర్కశంగా పంటించారు. దానికి సంబంధించిన ఎవిడెన్స్లన్నీ కోర్టు వారికి సమర్పించాను.
ఒకసారి వాటిని పరిశీలించాల్సిందిగా కోర్టు వారిని కోరుతున్నాను యువరానర్. ఆ రాజకీయ ఊరికే వదిలిపెట్టను, కాల్చి పడేస్తా. చూశారు కదా యువరానర్, సూర్యప్రతాప్ గారు పోలీస్ స్టేషన్లో ఉన్నప్పుడు రాధికను వదిలిపెట్టనని, చంపేస్తానని కోపంతో ఊగిపోయారు. ఆయనకున్న ఆర్థిక బలాన్ని, రాజకీయ పలుకుబడిని ఉపయోగించి న్యాయం కోసం కోర్టుకి వస్తున్న నా క్లయింట్ని అన్యాయంగా, అతి దారుణంగా సజీవ దహనం చేశారు. నో 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 నో. జడ్జి గారు, రాధిక నాకు చేసిన అన్యాయానికి నేను కోపంగా ఫీల్ అయిన మాట వాస్తవమే. కోపంలో రాధికను వదిలిపెట్టను, చంపేస్తానన్న మాటలు కూడా వాస్తవమే. కానీ రాధికని నేను చంపించలేదు. ఇదంతా ఎవరో కావాలని చేశారు. నేను అన్న మాటలు నిజం చేసి నేనే చేసినట్టు క్రియేట్ చేశారు. వావ్, మీరు నిజంగా సూపర్ యాక్టర్ సూర్యప్రతాప్ గారు. మీరు చంపలేదనుకుందాం, కానీ ఎగ్జాక్ట్గా మీరు చెప్పినట్టే మీరు అన్నంత కసిగా చంపారంటే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా చంపుంటారా? లేదు, నా ఫ్యామిలీ అలాంటి పనులు చేయరు. ఇందులో వాళ్ళని ఇన్వాల్వ్ చేయొద్దు. రాధికని చంపడంలో ఉంటే ఈయన పాత్ర అయినా ఉండాలి, లేదంటే ఈయన ఫ్యామిలీ పాత్ర అయినా ఉండుండాలి. అలా కూడా కాదంటే ఈయన అభిమానుల పాత్ర అయినా ఉండుండాలి. ఏదేమైనా ఈయన గారు అన్న మాటల్ని ప్రామాణికంగా తీసుకుని మరీ చేశారు. రాధికకి న్యాయం చేస్తానని ఈయన మాటిచ్చారు. రాధికకి న్యాయం జరగాలి అంటే ఈ సూర్యప్రతాప్ గారికి ఉరిశిక్ష వేయాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.